నా పేరు చిలిక సతీష్. నేను కెనాల్ మేడిగూడ పాఠశాలలో ఎడ్యుకేటివ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాను. అలాగే టీఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో, అంటే గతంలో పల్లెలో చదువుకునే విద్యార్థుల యొక్క స్థితిగతులపై పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. పల్లెబడి పిల్లలు, ఊరుబడి పిల్లలు, అన్ని రంగాలలో ముందుండి నడుస్తలు. పల్లెబడి పిల్లలు, పల్లెబడి పిల్లలు, ఊరుబడి పిల్లలు, అన్ని రంగాలలో ముందుండి నడుస్తలు. పల్లెబడి పిల్లలు, మూడు ముళ్ళ ఎత్తులో రొచ్చుగారి గుర్రతో, మూడు ముళ్ళ ఎత్తులో రొచ్చుగారి గుర్రతో, మానవుడు గంటెన ఏడు పంతగారురా పల్లెబడి పిల్లలు. మస్కునట్టు చేస్తారు, ఎట్లు మేపు కస్తారు, మస్కునట్టు చేస్తారు, ఎట్లు మేపు కస్తారు. ఒక చేతిలో చితా ఉంటే ఒక చేతిలో పగ్గము. పల్లెబడి పిల్లలు, అయ్యా అంగి అన్నకు, అన్న అంగి తమ్మునికి, అయ్యా అంగి అన్నకు, అన్న అంగి తమ్మునికి. పాత డ్రెస్సులోని వీళ్ళు బడికి వెళ్ళి అవుతారు. పల్లెబడి పిల్లలు, పల్లెబడి పిల్లలు, ఊరుబడి పిల్లలు, అన్ని రంగాలలో ముందుండే నడుస్తలు. పల్లెబడి పిల్లలు, చేను పనికి వెళ్తారు, తండ్రికి తోడవుతారు. చేను పనికి వెళ్తారు, తండ్రికి తోడవుతారు. మునుము వట్టి గట్టి కలిసి పత్తిని వండిస్తారు. పల్లెబడి పిల్లలు, సెలవులలో పత్తి ఫీజు గట్టి అవుతారు. సెలవులలో పత్తి ఫీజు గట్టి అవుతారు. తొగరి సార్ల నీడ చిత్ర పుస్తకాలు పడతారు. పల్లెబడి పిల్లలు, పల్లెబడి పిల్లలు, ఊరుబడి పిల్లలు, అన్ని రంగాలలో ముందుండే నడుస్తలు. పల్లెబడి పిల్లలు, ఇల్లు నూకుతుంటారు, చెల్లి కాసరైతారు. ఇల్లు నూకుతుంటారు, చెల్లి కాసరైతారు. తల్లి సరికి వణుకుతుంటే తల్లడిల్లుతుంటారు. పల్లెబడి పిల్లలు, ఎద నిండా బాధలు, మది నిండా గాథలు, ఎద నిండా బాధలు, మది నిండా గాథలు. ఎన్ని ఉన్నా అన్ని మరిచి చదువులపై పడతారు. పల్లెబడి పిల్లలు, పల్లెబడి పిల్లలు, ఊరుబడి పిల్లలు, అన్ని రంగాలలో ముందుండే నడుస్తలు. పల్లెబడి పిల్లలు, పల్లెబడి పిల్లలు, ఊరుబడి పిల్లలు. Thank you very much.